నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 17 అనే యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు ప్రత్యేకమైన యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి, పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పేది ఏంటంటే అతి ముఖ్యమైన సమయం ఇప్పుడు. ఎందుకంటే దాదాపు 45-46 సెంటీగ్రేడ్ల ఒక వేడితోని మన శరీరంలో ఉన్న యొక్క సప్తధాతులు కనుక ఎప్పుడైతే వికటిస్తుందో మనకు ఎక్కువ శాతం హార్ట్ స్ట్రోక్ మరియు పక్షవాతం లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఈ మధ్య నాకు చాలా వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడికి ఎండకి వెళ్తారో వాళ్ళ ఉన్న బీపీ షుగర్ హార్ట్ అటాక్ అయ్యో వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎందుకంటే ఒక లాజిక్ కనుక మనం ఉపయోగిస్తే అలాంటివి రాకుండా అరికట్టొచ్చండి. ఇది ఏం లాజిక్ అంటే, ఇది వేసవి కాలం, ఎండాకాలం ఎక్కువ శాతము ద్రవ పదార్థం లాగా చల్లటి నీళ్లు తీసుకుంటే మన శరీరం సహకరిస్తుంది అని కొందరికి అపోహ. తప్పండి. వేడిని వేడితోని గ్రహించాలి, చల్లదాన్ని గ్రహించాలి. అట్లా విన్నప్పుడే మన శరీరం సహకరిస్తుంది. ఎక్కువ శాతము ఈ యొక్క ఎండకు శీతపానీయాలంటే చల్లని పదార్థాలు తీసుకోకండి. గన్న పదార్థాలని తీసుకొని మన శరీరంలో ఎక్కువ కాలము మెత్తగా నమిలి ఘన నుంచి ద్రవ పదార్థముగా మారి దాన్ని శరీరంలోకి అన్నవాహిక నుంచి ద్రవ పదార్థముగా మార్చే విధంగా తీసుకోండి. ఫస్ట్ ఇది ప్రతి ఒక్కరూ, ఏ వ్యాధిగ్రస్తులైనా కానీ మంచి వాళ్ళు కానీ ఖచ్చితంగా దీన్ని పాటించండి. ఏం చేస్తారంటే అది ప్రయాణాలకు ఇంకెక్కడికో ఈ ఎండకని వాటర్ తాగుతూ ఉంటారు. డిహైడ్రేషన్ లాగా మారి మొత్తం అందులో ఉన్నది ఏముందంటే మొత్తం ఒక కొద్ది కాలం కాగానే మొత్తం వాటర్ లాగా చెమట రూపంగా బయటకు వస్తుంది. మనకు శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వదండి. అందుకు ఘన పదార్థాలు తీసుకుని ఆ ఘన పదార్థాలు దానే ఎక్కువ శాతం నవిలి ద్రవ పదార్థంగా చేసుకుని మనకు కడుపులోకి పంపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ అండి. ఇది చేసిననుకో మనకు ఎలాంటి కూడా ఏది రాదు ఈ యొక్క ఎండాకాలం పోయిందాక. దానికి తోడు ఎక్కువ శాతము ప్లాస్టిక్ వాటర్ తీసుకోకండి. బాటిల్లో, కుండల్లో నిల్వ చేసుకున్న వాటర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. రాగి బిందె, కంచు బిందెలాగా ప్రయత్నం చేయండి. ఇది తీసుకున్నప్పుడే మన ఆరోగ్యము ఆహ్లాదకరంగా ఉండి మంచిగా ఉండే అవకాశం ఉంది. ఇది ఒక చిట్కాని పాటించుకొని ఈ యొక్క ఆయుర్వేద ఒక అభిమానులు యూవర్స్కు అందరికీ తెలియజేయండి. యావత్ ప్రపంచానికి ఎక్కువ శాతం పక్షవాతాలు వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్లు వస్తున్నాయి. ఇంకా మన శరీరం కూడా ఆయుర్వేదం వైపే మళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. రసాయనిక మందులు వాడి చివరికి ఒక ఆయుర్వేదం అంటే చట్ట మందుల వైపే ప్రయత్నం. దాన్ని మీరు అందరికీ లాజిక్గా ఉపయోగించుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.